హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఎండి స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ సుమన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఎక్కువ పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లలు మొబైల్ చూస్తుంటారు. అది చూసి అంటే తినాలి అన్న ఏదన్నా వాళ్ళు మనం చెప్పింది వినాలన్నా మొబైలే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేయడం వల్ల వాళ్ళకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందంటారా సార్? వస్తే ఎలా తగ్గించుకోవాలి? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెయిన్ వస్తుందా అంటే మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో రాదేమో మేడం, కానీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేయడం జరిగింది అంటే అట్లనే వాళ్ళు ఒక 5-6 ఇయర్స్ అదే పొజిషన్కి అలవాటు పడిపోయి ఉన్నారంటే డెఫినెట్లీ వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఆ ఎక్కువ స్క్రీన్ టైం పెట్టడం వల్ల ఈ పెయిన్ కన్నా ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఓకే సార్. లైక్ వాళ్ళ మోటార్ స్కిల్స్ డెవలప్ అవడం, ఆ స్క్రీన్ టైం ఎక్కువైపోయి స్క్రీన్లో ఉన్న ఏదైతే లైట్ ఉందో డైరెక్ట్లీ గోస్ ఇన్ టు యువర్ ఐ. ఓకే. దానివల్ల మనకి మోటార్ స్కిల్స్ మీద, మెంటల్ డెవలప్మెంట్ మీద కొంచెం ఇబ్బందులు చూసే అవకాశం ఉంది. ఐ మీన్ ఇది పేరెంట్స్ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఫస్ట్ పాయింట్. ఎంత తక్కువ పిల్లలకి ఆ స్క్రీన్ అలవాటు చేయడం అంటే ఇవాళ రేపు కామన్గా నేను చూసే సినారియోలో ఫస్ట్ వద్దు అనే అంటారు, చూడొద్దనే అంటారు. పాప చిన్న పాప బాబు ఏడుస్తారు అంటే సరేలే కొద్దిసేపు అని స్టార్ట్ అవుతుంది. ఆ కొద్దిసేపు అని స్టార్ట్ అవడమే తప్పు. ఆ టైంలోనే వాళ్ళని ఏదో ఒక పనికి ఎంగేజ్ చేయాలి. ఓకే సార్. ఆల్టర్నేటివ్ ఏంటంటే వెదర్ మదర్ ఆర్ ఫాదర్, ఆ పేరెంట్ హ్యాస్ టు పుట్ అన్ ఎఫర్ట్ టు ఎంగేజ్ ద కిడ్. ఆ టైం ఇప్పుడు ఎవరికి లేదు, అది ప్రాబ్లం. బట్ అది ఎలా ఆ బ్యాలెన్సింగ్ అనేది ఇండివిజువల్ పేరెంటింగ్ నుంచి వస్తుందండి. ఐ మీన్ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో అది వాళ్ళ పైన ఉంటుంది. బట్ ఎంత కిడ్నీ ఎంగేజ్ చేయగలిగితే అంత మంచిది. అంటే ఇప్పుడు ఒక డాన్స్ క్లాస్లో వేయండి, లేకపోతే ఒక స్పోర్ట్లో వేయండి, సింగింగ్లో ఏదో ఒకటి, ఏదో ఒక మల్టిపుల్. ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. యూ కెన్ అసలు ఆపర్చునిటీస్కి కొదవ లేదు. సో ఆ పర్టికులర్ ఈవెన్ సింపుల్ మన ఉన్న కమ్యూనిటీలోనే ఎవరో ఒకళ్ళు ఏదో ట్యూషన్ క్లాస్ తీసుకుంటారు, అట్లాంటి క్లాస్లో వేయచ్చు, ఏదో సింగింగ్ క్లాస్లో వేయచ్చు. లేకపోతే ఎంగేజ్ చేయాలి పిల్లల్ని. ఎప్పుడైతే పిల్లల్ని ఎంగేజ్ చేయలేకపోతారో అప్పుడు వాళ్ళు ఫోన్కి ఎంగేజ్ అవుతారు. ఆ ఫోన్కి ఎంగేజ్ అయితే మాత్రం డెఫినెట్లీ నెక్, ఎస్పెషలీ నెక్ అంటే చాలాసేపు మన హోల్ స్పైన్, మన పొజిషన్ నార్మల్ అంటే ఇప్పుడు మీరు మిలిటరీ వాళ్ళని చూసినా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళని చూసినా వాళ్ళు ఫిట్గా ఉంటారు. వాళ్ళు 50 ఇయర్స్ అట్లే ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళంత ఫిట్గా ఉంటారు. అలా ఫిట్గా ఉన్నప్పుడు వాళ్ళ మీరు ఆ స్ట్రక్చర్ చూసినా కానీ ఇలా ఉంటారు, తెలిసిపోతుంది. కరెక్ట్. అదే అప్పుడు వాళ్ళల్లో మనం ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది కొంచెం తక్కువగానే చూస్తాం. బట్ అలా లేనందువల్ల ఆర్ మేబీ ఇలా ముందుకి పడిపోయి ఇది అంటారండి టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. సో ఇలాగే పెట్టి యూజ్ చేయడం. సో ఎప్పుడైతే మనం ఆ స్పైన్ మూమెంట్ని ఇలాగే ఎక్కువసేపు పెట్టడం వల్ల ఇట్లా వర్టిబ్రే ఉంటాయి, దాన్ని ఇలా ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ కాస్త మెల్లమెల్లిగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది నార్మల్గా అందరికీ ఇప్పుడు బ్యాక్ పెయిన్, స్లిప్ డిస్క్ అంటారు కదా, అది పిల్లలకి ఇంకా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది రాకుండా ప్లస్ అట్ ద సేమ్ టైం స్క్రీన్ టైం తక్కువ చేసుకుంటూ చూడాలి అంటే ఈ స్మాల్ మజిల్స్ ఉంటాయి మేడం, ఇక్కడ చిన్న మజిల్స్ ఉంటాయి, అవి కొంచెం ఎక్సర్సైజ్ చేయొచ్చు. దానికి కూడా స్పెసిఫిక్గా దానికి కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట. సో ఆ కొన్ని ఎక్సర్సైజ్ నేర్చుకొని పిల్లలతో రెగ్యులర్గా చేపియాలి. పిల్లలు చేయరు, పిల్లలతో చేపియాలి. అంటే వాళ్ళకి అది ఒక టాస్క్ లాగా ఇవ్వాలి. అది కూడా వాళ్ళకి నీకు ఇప్పుడు ఎక్సర్సైజ్ సెషన్ ఒక 10 ఎక్సర్సైజ్ చేయాలి అంటే వాళ్ళు చేయరు. వాళ్ళకి అది ఒక ఫన్ టాస్క్ లాగా చేస్తూ వాళ్ళకి ఇలా ఈ మూమెంట్ చేయని నీకు చేయరాట్లే అని చెప్పి వాళ్ళతో ఛాలెంజ్ చేపించి చేస్తే వాళ్ళు చేస్తారు. అది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అట్లాంటి కొన్ని ఐడియాస్ యూజ్ చేసి వాళ్ళతో సంహావ్ ఎక్సర్సైజ్ చేపించి, ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలకి ఎక్సర్సైజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. యంగ్ స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు మా దగ్గర. రీసెంట్గా వచ్చిన
యంగెస్ట్ స్పోర్ట్స్ అథ్లీట్, టెన్నిస్ ప్లేయర్ అండి. ఓకే 7 years ఆమెకి, ఓకే 7 years. ఓకే ఆమె 4 years నుంచి టెన్నిస్ ఆడుతుందంట. ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా ఒక లాస్ట్ 2 months నుంచి కోచింగ్ జాయిన్ అయ్యి ప్రొఫెషనల్గా ఆడుతుంది. ఓకే ఆమె ఎంత క్లారిటీగా ఉందంటే నేను ఈ పర్టికులర్ షాట్ ఇలా కొడుతుంటే నాకు ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్తుంది. అంటే ఎంత చిన్న ఏజ్లో, నేను 7 yearsలో చాలా మందిని చూశాను. అవును సార్, లేచి పరిగెట్టడం అంటేనే కొంచెం కష్టం అవుతుంది పిల్లలు, అవును సార్, నేను చేయంటారు. బట్ అట్లాంటిది ఎంత క్లియర్గా అసలు అంటే వీళ్ళు తప్పు వీళ్ళు కరెక్ట్ అని అంటలేను, బట్ చెప్తున్నా అంటే అంత చిన్న ఏజ్ లో కూడా అంత క్లారిటీ ఉంది దట్ ఓకే నాకు ఈ పెయిన్ వస్తుంది, ఇలా ఈ మూమెంట్ లోనే ఈ పెయిన్ వస్తుంది అని చెప్పగలుగుతున్నారు. సో అట్లా కూడా ఉన్నారు కిడ్స్, ప్లస్ కొంచెం మంది ఎక్కువ యాక్టివిటీలు ఇన్వాల్వ్ ఉన్నారు. బట్ ఎంత పాసిబుల్ అయితే అంత ఎంగేజ్ చేయడం మంచిది మేడం. అట్ ద సేమ్ టైం పిల్లలు ఇట్లా కాళ్ళు ఇలా వెనక్కి పెట్టి కూర్చుంటారు, అది మంచిది కాదు. ఓకే ఇలా ఇది దాన్ని డబ్ల్యూ సిట్టింగ్ అంటారు, అది మంచిది కాదు. ఎందుకు అంటే ఈ చిన్న జాయింట్స్ చాలా లాక్స్ ఉంటాయి మేడం, అంటే ఫుల్ గా ఫామ్ అయి ఉండే, సో బోన్ ఇలా తిరిగిపోతుంది, దాన్ని ఎక్సెస్ ఇంటర్నల్ రొటేషన్ అంటారు. ఆ ఇంటర్నల్ రొటేషన్ ఎక్కువ అయినప్పుడు నీ ప్రాబ్లమ్స్ రావడం, బ్యాక్ ప్రాబ్లమ్స్ రావడం చాలా, అంటే ఫ్యూచర్లో అదే అలవాటు అయింది అనుకోండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడన్నా పెద్దగా ఈ పిల్లాడు ఏం చేస్తాడో తెలియదు, అయితే స్కూల్లో ఏదో కాంపిటీషన్ అని రన్నింగ్కి వెళ్ళడము అట్లాంటివి చేసినప్పుడు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అవన్నీ మనం చిన్నప్పటి నుంచే కొన్ని చూసి కొన్ని కరెక్షన్స్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు చిన్నపిల్లల్ని చాలా మందిని స్పోర్ట్స్లో పంపిస్తారు, ఎస్పెషలీ క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టెన్నిస్, ఈ 4 sports నేను చాలా చూస్తానండి. సో అండ్ అందులో కొద్ది గొప్ప క్రికెటే తక్కువ ఇంటెన్స్, మిగతావన్నీ చాలా ఇంటెన్స్, చాలా హై ఇంటెన్స్. టెన్నిస్ అయితే అసలు ఎక్కువ టాప్ అన్నమాట. నెక్స్ట్ ఫుట్బాల్, నెక్స్ట్ బ్యాడ్మింటన్, నెక్స్ట్ క్రికెట్, అంటే ఇంటెన్సిటీ ప్రకారంగా చూసుకుంటే. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా కాన్షియస్ అవుతున్నారు, ఓకే మా పిల్లడు ఈ స్పోర్ట్ ఆడుతున్నారు, మరి ఈ స్పోర్ట్కి తగ్గట్టుగా ఏమైనా ఎక్సర్సైజ్ చేపించచ్చా అని వాళ్ళు స్పెసిఫిక్గా వచ్చి అడుగుతున్నారు. సో ఇంత చిన్న ఏజ్లో మేబీ ఒక 2 days in a week ఎంగేజ్ చేయొచ్చు, వాళ్ళకి ఫిట్నెస్ గురించి కొంచెం బేసిక్, అంటే స్పెసిఫిక్గా వాళ్ళకేం స్ట్రెంథనింగ్ కాకుండా బేసిక్ ఎక్సర్సైజ్ చేపించడం. ఇంకోటి రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి మేడం, అది చిన్న తక్కువ రెసిస్టెన్స్ ఉన్న వాటితో కొంచెం ఎక్సర్సైజ్ చేపించడం, మజిల్ని యాక్టివేట్ చేయాలి. బేసికలీ మజిల్ని యాక్టివేట్ చేస్తే వాళ్ళకి తెలిసి వస్తుంది, ఓకే చిన్న ఏజ్ నుంచే తెలిసి వచ్చినప్పుడు ఒక 13-14 రీచ్ అయ్యేపాటికి వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది, ఓకే ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని. అట్లా ఏమంటున్నారంటే మొబైల్ అయితే ఫస్ట్ దూరం పెడితే బెటర్ అంటారు. డెఫినెట్లీ మేడం, మాక్సిమం అయ్యేంత మొబైల్ ఇవ్వకపోవడమే మంచిది. బట్ ఒకవేళ ఆల్రెడీ అలవాటు అయింది అంటే ఆ పర్టికులర్ మూమెంట్స్ ఇది ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి దానికి ఆపోజిట్ మూమెంట్ లో మజిల్స్ అన్నిటిని బాగా యాక్టివేట్ చేసి బాగా స్ట్రెంథనింగ్ చేసి చేస్తూ ఉండాలి రెగ్యులర్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సార్.